పడకగది మధ్యలో మంచం మరియు పక్కన వార్డ్రోబ్ ఉంచడం వల్ల గది ఇరుకుగా అనిపిస్తుంది. సూర్యుడు పెద్దవాడయ్యే కొద్దీ అతను ఎక్కువ వస్తువులను కూడబెట్టుకుంటాడు, నిల్వ స్థలం సరిపోదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మామయ్య కోసం కొన్ని పైపు ఫ్రేమ్లు మరియు స్తంభాలను అప్పుగా తీసుకున్నాను. బయటి భాగం చెక్క వెనీర్తో కప్పబడి ఉంది. నా కజిన్ ఉదాహరణను అనుసరించి అతను పరుపును మంచంగా మార్చాడు మరియు సౌకర్యవంతమైన గోడను ఎంచుకున్నాడు. వార్డ్రోబ్ కోసం నేను విభజనలను ఉపయోగించి సన్ యొక్క దుస్తులను వేలాడదీయడం మరియు డ్రాయర్లను జోడించాను. బిల్ట్-ఇన్ విండో మంచి వెంటిలేషన్ మరియు వెలుతురును ఇస్తుంది. దిగువ డ్రాయర్లు అరుదుగా ఉపయోగించే వస్తువులను గోడకు నిల్వ చేస్తాయి. స్లిమ్ బుక్ షెల్ఫ్తో కూడిన స్టడీ ఏరియా అకాడమిక్ మెటీరియల్ను కలిగి ఉంటుంది. ఇది అభ్యసనకు అనుకూలం మరియు గది డబుల్ సోఫాలపై కుటుంబ సంభాషణకు సౌకర్యవంతమైన ప్రదేశం. కిటికీ లోపల కర్టెన్లు అమర్చి గోడకు తక్కువ క్యాబినెట్ ఉంచడం సూర్యుని పాచ్యేతర పుస్తకాలు నిర్వహించడానికి అనువైనది. సమీపంలో వాల్ ల్యాంప్ జోడించి చివరగా వేలాడే బ్యాగ్ మరియు కోటు కోసం గోడకు బోర్డును వేలాడించడం.